మన ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ నా హృదయపూర్వక శుభాభివందనములండి. ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్న ఆశ్చర్యకరమైన వాగ్దానం అండి. కీర్తనలు 31వ అధ్యాయం నుంచి 19వ వచనము. నీ యందు భయభక్తులు గలవారి నిమిత్తము నీవు దాచియుంచిన మేలు ఎంతో గొప్పది. నరుల ఎదుట నిన్ను ఆశ్రయించు వారి నిమిత్తము నీవు సిద్ధపరిచిన మేలు ఎంతో గొప్పది. అవునండి, దేవుడు మీకోసం ఒక గొప్ప మేలును దాచి ఉంచారు. అది ఎలాంటిదో ఈరోజు మనం ధ్యానిద్దాము. ఈ వచనంలో మనం 2 ప్రాముఖ్యమైన విషయాలను గమనించవచ్చు. మొదటిది, దేవుని యందు భయభక్తులు కలిగి ఉండడం అండి. ఎవరైతే దేవునికి భయపడి ఆయన మార్గాలలో నడుస్తారో వారి కోసం దేవుడు ఆశీర్వాదాలను దాచి ఉంచారండి. లోకంలో మనుష్యులు తమకు నచ్చిన వారికి బహుమతులిస్తారు, కానీ మన పరలోకపు తండ్రి తనను ప్రేమించే వారి కోసం లోకపు కంటికి కనపడని అద్భుతమైన మేలులను సిద్ధపరిచారండి. రెండవదిగా, ఆయనను ఆశ్రయించడం. నరుల ఎదుట నిన్ను ఆశ్రయించు వారి నిమిత్తము నీవు సిద్ధపరిచిన మేలు ఎంతో గొప్పది అని వాక్యం చెబుతోంది. అంటే కష్టాలు వచ్చినప్పుడు మనం మనుష్యుల వైపు చూడకుండా లోకం ముందు ధైర్యంగా నా దేవుడే నన్ను ఆదుకుంటాడు అని ఆయనను ఆశ్రయించాలి. అలా ఆశ్రయించే వారిని దేవుడు ఎప్పుడూ సిగ్గుపడనీయడు. మీ జీవితంలో ఈరోజు శోధనలు, కష్టాలు ఉండవచ్చండి, కానీ వాటన్నిటి వెనుక దేవుడు మీకోసం దాచిన ఒక గొప్ప విజయం, ఒక గొప్ప మేలు దాగి ఉంది. ఆయన సమయం వచ్చినప్పుడు దానిని మీ జీవితంలో బయలుపరుస్తారండి. కాబట్టి నా ప్రియమైన సహోదరి సహోదరులారా, అధైర్యపడకండి. లోకంలో ఎవ్వరూ మిమ్మల్ని గుర్తించకపోయినా దేవుడు మీ భయభక్తులను చూస్తున్నారు. ఆయన మీకోసం దాచిన ఆ గొప్ప మేలును త్వరలోనే మీరు అనుభవిస్తారండి. ఇప్పుడు చిన్న ప్రార్థనతో ముగించుకుందామండి. కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకుందాము. ప్రార్థన. సర్వశక్తిగల దేవా, మా పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధ వాగ్దానాన్ని బట్టి మీకు వందనాలు. నీ యందు భయభక్తులు గల వారి నిమిత్తము నీవు దాచియుంచిన మేలు ఎంతో గొప్పది అని వాగ్దానము చేసిన దేవా, ఈరోజు ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరి జీవితంలో ఆ గొప్ప మేలును అనుగ్రహించండి. మమ్మల్ని నమ్మి మిమ్మల్ని ఆశ్రయించే ప్రతి బిడ్డ పట్ల మీ కృపను చూపించండి. మా భవిష్యత్తును మీ చేతుల్లో పెడుతూ యేసుక్రీస్తు నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ఈ వాక్యం ద్వారా దేవుడు మిమ్మల్ని బలపరిచారని నమ్ముతున్నానండి. ఈ వీడియో మీకు ఆశీర్వాదకరంగా అనిపిస్తే తప్పకుండా లైక్ చేయండి. మీ స్నేహితులకు, బంధువులకు షేర్ చేయండి. మరిన్ని దేవుని వాక్యాల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.